హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? ఈరోజు వచ్చేసి దాల్చా అండ్ బిర్యానీ అలాగే చేస్తూ ఉన్నామండి. చాలా రోజులు అయిపోయింది లాంగ్ వీడియో పెట్టి, అందుకని ఇలా పెట్టేశాను అనమాట. 1 month 2 months బ్యాక్ పెట్టాను, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట. ఏమనుకోద్దండి, ఇన్ని రోజులు కొంచెం ఇబ్బంది వల్ల ఇంట్లోన కొంచెం ఏదో ఒకటి స్ట్రెస్ వల్ల పెట్టలేకపోయాను వీడియోలు. ఇప్పటి నుంచి మళ్ళీ రెగ్యులర్గా పెడతా ఉంటాను అనమాట. ముందుగా మనం శనగబేళ్ళు ఉంటాయి కదా, అవి తీసుకొని బాగా వాష్ చేసుకొని కుక్కర్లో పెట్టుకొని 3 విజిల్స్ వచ్చాక తీసి బాగా పక్కన పెట్టుకోవాలండి. అంటే మెత్తగా మెదుపుకోవాలి. అలాగే వేడి పాలు ఉంటాయి కదా, వేడి పాలల్లో కొంచెం కుంకుమ పువ్వు వేసి నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే చికెన్ కానీ బాగా నీట్గా కడుక్కోవాలండి. అంటే నాకు చికెన్ చేయడం రాదు, ఇంటి పక్కన వాళ్ళు ముస్లిమ్స్ వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుందామని అలా అడిగాను. వచ్చేసి పాపం బాగా చూయించిందనమాట. చూసారు కదా ఏమేమి వేయాలంటే, చికెన్ నీట్గా వాష్ చేసుకున్నాక దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, అది రా సాల్ట్ అంటే ఉప్పు, రాళ్ళ ఉప్పు వేసారు. అలాగే కారం వేసింది, కొంచెం పసుపు వేసింది. ఇప్పుడు కారం వచ్చేసి మనకి బిర్యానీకి సరిపడా వేసింది. ఇది హోల్ గరం మసాలా ఇంట్లోనే చేశాను కదా, అది వేసింది. ఇప్పుడు మళ్ళీ బిర్యానీ మసాలా వేసిందండి. ఇవన్నీ నీట్గా కొంచెం పెరుగు వేసుకుంది. అది మీగడ పెరుగు అయితే బాగుంటుందండి. కొంచెం ఇది వేసిందనమాట, చాలా బాగుంటుందని. ఎలాగైనా ముస్లిమ్స్ వాళ్ళు బిర్యానీ చేయలేకనే ఎక్స్పర్ట్ కదండి, చాలా బాగా చేస్తారనమాట. దాంట్లోకి కొంచెం ఒక లెమన్ పిండింది అనమాట. ఇప్పుడు మంచిగా నీట్గా కలుపుకొని మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటుంది. ఇలా చేసి పెడితే కొంచెం ఉప్పు కారం బాగా పట్టేస్తుంది అని చెప్పింది అనమాట నాకు. యాక్చువల్ అంటే నేను చికెన్ తిన్ను, నాకు చేయడం రాదు. ఇప్పుడు వాళ్ళని పిలిస్తే వచ్చి చేస్తారన్నమాట. అట్లా పిలిచాను, పాపం వచ్చి చేసింది. దీంట్లోకి వచ్చేసి గీ అండ్ ఆయిల్ 2 వేసి హోల్ గరం మసాలా అంటే మసాలా దినుసులు ఉంటాయి కదా, అవన్నీ వేసి వేయించింది. వేగాక ఆనియన్స్ వేసిందండి. ఇవి ఆనియన్స్ వచ్చేసి బాగా రెడ్గా ఫ్రై కావాలా, రెడ్గా ఫ్రై అయ్యేంత వరకు వేయించాలన్నమాట. ఈ పొయ్యి మీద వేగట్లేదని మళ్ళీ నేను కింద పెట్టేసాను చూడండి, సింగిల్ పొయ్యి. దాంట్లో అయితే కొంచెం పెద్దగా వస్తుంది కదా మంట, తొందరగా అవుతుందని అలా చేసాము. చూసారా తొందరగా రెడ్ అయిపోయినాయి ఆనియన్స్. ఇప్పుడు దీంట్లోకి చిన్నగా అంటే స్ట్రైట్ కట్ చేసాం కదా పచ్చిమిర్చి అండ్ పుదీనా, కొత్తిమీర అవి నీట్గా వేసుకొని ఫ్రై చేయాలన్నమాట. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ వేసేసింది. నేను ఎస్టర్డేనే అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టి పెట్టేశాను అనమాట. ఎందుకంటే ఈయన మార్నింగ్ డ్యూటీకి వెళ్తాడు ఈరోజు, అందుకని ఆఫ్టర్నూన్ డ్యూటీకి వెళ్ళేలోపు బిర్యానీ చేసి ఇవ్వు అని అడిగాడు. అందుకని సరేలే అని అడిగాను. అక్కని అడిగితేనే అక్క వచ్చి చేసింది. చూస్తున్నారు కదా, చాలా బాగా చేస్తుందండి అక్క. ఇలా ఫ్రై అయ్యాక దీంట్లోకి మళ్ళీ పక్కన ఎసురు వేసి పెట్టుకున్నానండి రైస్కి, బాస్మతి రైస్ కోసము. దాంట్లో వచ్చేసి బిర్యానీ ఆకు, మసాలా దినుసులు అన్నీ వేయాలి. అది పక్కన ఉడికేలోపు ఎసురు దీంట్లోకి ఇంతకుముందు మసాలా అన్నీ కలిపి పెట్టుకునే చికెన్ ఉంది కదా, అది వేసి బాగా నీట్గా ఫ్రై చేయాలండి. ఇది సింగిల్ పొయ్యి మీద పెట్టేసాము, తొందరగా ఉడికేస్తుందని. చూసారు కదా, అన్ని లెగ్ పీస్లే కావాలని తెప్పించుకున్నారు మా సారు. అలాగే దాల్చా చేద్దామన్నట్టు పక్కన పెట్టేస్తాను చూడండి, ఈ కుక్కర్ పెట్టేసాను పెద్దది. దీంట్లో వచ్చేసి ఆవాలు జీలకర్ర వేసుకున్నాము. అంతలో మళ్ళీ ఆనియన్స్ కానీ వేసి ఫ్రై చేసుకోవాలి బాగా. అలాగే కొంచెం 4-5 గ్రీన్ చిల్లీ కానీ వేసాను, స్ట్రైట్గా కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. అలాగే దీంట్లోకి వచ్చేసి టమాటాలు కానీ ఒక 2 టమాటాస్ వేసాను అనమాట దాల్చాలోకి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ వేసాను, చిటికెడు పసుపు, కారం. ఇప్పుడు ఇవి వచ్చేసి సొరకాయ అండి, సొరకాయ స్ట్రైట్గా కట్ చేసుకొని వేసుకోవాలి, బాగుంటుంది. నాకు తెలియదండి ఇంతకుముందు దాల్చా చేస్తారన్నట్టు, కానీ చాలా బాగుంది, సాంబార్ లాగే అనిపించింది. కొంచెం వాటర్ వేసి కుక్కర్ పెట్టేసింది అన్నమాట విజిల్లో. ఆలోపు ఇది ఉడికిందా లేదన్నట్టు చూస్తూ ఉంది చికెను. చూసారా నీట్గా బాగా ఉడికించేసేయాలి, చాలా టైం పడుతుంది. ఒక పక్క మా ఆయనకు డ్యూటీకి టైం అయిపోతుంది, ఒక పక్క చేస్తూ ఉన్నామండి. ఇది వచ్చేసి చింతపండు రసము, ఇంతకుముందు పప్పు మెదుపుకున్నాం కదా స్మూత్గా, దాంట్లోకి వేసుకొని ఇంతకుముందు తిరువాత వేసుకొని వెజిటేబుల్స్ ఉడికించాం కదా కుక్కర్లోన, అది ఇది 2 మిక్స్ చేసేసి పెట్టేసుకోవాలన్నమాట. ఇది కొంచెం బాగా ఒక ఉడికేంత వరకు ఉడికించాలి. ఆ లోపు మళ్ళీ చికెన్ ఉడికిందా లేదా అన్నట్టు చూస్తూ ఉన్నాము. అంటే ఫస్ట్ టైం కదా ఎలా చేస్తున్నారు అన్నట్టు నేను కానీ అక్కడే దగ్గర ఉండి చూస్తూ ఉన్నాను ఎలా చేస్తున్నారని. చాలా బాగా చేస్తారు వీళ్ళు. చూసారు కదా, చాలా టేస్టీగా ఉంది, బాగుంది అని అన్నారు పిల్లలు కానీ తిన్నాక. అందుకని అలాగే పెట్టేశాను అనమాట, వీడియోస్ తీసుకున్నాను కాబట్టి.
అందులో మళ్ళీ ఇది తీసేసి పైన పెట్టేసాము చికెన్ది. మళ్ళీ కింద రైస్కి ఎసరు పెట్టాము. ఎసరుగానే ఉడికింది చూడండి. దీంట్లోకి ఇంతకుముందు నానబెట్టుకున్న 2 కేజీలు బాస్మతి రైస్ వేసుకున్నాము. 2 కేజీలు రైస్, 2 కేజీలు చికెన్ అనమాట. 4 కేజెస్ టోటల్. చాలా బాగా చేశారండి వీళ్ళు. ఇది కానీ కొంచెం బాగా సిమ్లోనే పెట్టి ఉడికిస్తూ ఉంది కొంచెము. అలాగే రైస్ 75% ఉడకాలంట. ఇలా ఉడికితేనే పక్కన తీయాలి అని అన్నారు. చూసారు కదా, ఇలా మొత్తం స్టైనర్ తీసుకొని అంతా మొత్తం తీసేస్తూ ఉంది. రైస్ 75% ఉడకాలి, మొత్తం 100% ఉడికి అంటే అంత మొత్తం ఉడికేస్తే అది రైస్ అనేది పొడి పొడిగా ఉండదు. అలా తీసేసాక ఒక లేయర్ రైస్ వేసింది. మళ్ళీ నెక్స్ట్ 1 లేయర్ చికెన్ రసం వేసిందండి కింద అంతా మొత్తము. ఎందుకంటే గ్రేవీ వేస్తే కొంచెం బాగుంటుంది, అంత పట్టుకుంటుందని వేస్తూ ఉన్నారు. చూసారు కదా, నెక్స్ట్ మళ్ళీ రైస్ వేసింది ఇంకొక నెక్స్ట్ లేయర్. అలాగే మళ్ళీ చికెన్ వేసింది చూడండి మొత్తం. అలాగే లేయర్ బై లేయర్ వేస్తూ ఉందన్నమాట. అందులో మా పిల్లలు చాలా బాగా తిన్నారు, ఎంజాయ్ చేస్తూ తిన్నారనమాట. వాళ్ళకి చాలా ఇష్టము చికెన్ బిర్యానీ అంటే. ఎప్పుడు చేయనీయలేదా, ఈసారి ఫస్ట్ టైం చేయించాను అనమాట. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. అందులోన మీలో ఎంతమందికి చికెన్ బిర్యానీ ఇష్టం అనేది చెప్పండి కొంచెము. మా పిల్లలకు మాత్రం చాలా ఇష్టం అండి. అందులో మనం బయట తెచ్చుకుందంటే కొంచెం బాగుండదు కదా, అందుకని ఇంట్లోనే ఇలా చేయించాను అనమాట. ఇలా లెగ్ పీసెస్ కానీ అన్నీ తీసుకొని వచ్చాడు. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ తీసుకెళ్తున్నారు క్యారీ కట్టుకొని, అందుకని అదైతే బాగుంటుంది కదా లెగ్ పీసెస్ అన్నట్టు తీసుకొని వచ్చారు ఆయన అన్నీ. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకుంటూ ఉందండి. ఇలా వేస్తే బాగుంటుందంట, కలర్ఫుల్గా ఉంటుంది, ఫ్లేవర్ కానీ బాగా యాడ్ అవుతుంది అని అంటుంది. అందుకని పుదీనా వేసి కొత్తిమీర వేస్తూ ఉంది చూడండి. అలాగే ఇంతకుముందు మనము కుంకుమ పువ్వు పెట్టుకున్నాం కదా నానబెట్టుకొని పాలల్లోన, అది వేస్తుంది. అది ఫ్లేవర్ బాగుంటుంది, అలాగే కలర్ కానీ బాగా వస్తుంది. దీంట్లో కొంచెం నెయ్యి వేసిందనమాట. ఇలా నెయ్యి వేసినా కానీ చాలా బాగుంటుంది. ఆవిరి బాగా పట్టడానికి కింద చూడండి మొత్తం టవల్ వేసి, టవల్ మీద ప్లేట్ పెట్టి దాని మీద అది గుండ్రాయి పెట్టిందనమాట, పెద్దది రోలు. అలాగే ఇది చేద్దామన్నట్టు చేస్తూ ఉన్నానండి, రైతా టైపు. స్ట్రైట్గా ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే కొంచెం సాల్ట్, పుదీనా, చిల్లీస్ వేసాను చిన్నగా కట్ చేసి. అన్నీ నీట్గా మిక్స్ చేసేసుకొని బాక్స్లోకి వేసి పెట్టేశాను అనమాట. సలాడ్ కానీ పెట్టేశాను. దీంట్లో కీరా, అలాగే క్యారెట్, ఆనియన్స్, సాల్ట్ వేసి కొంచెం కలిపేసి పెట్టేశాను. ఇది చూసారు కదా, దమ్ పెట్టేసింది అనమాట. నీట్గా దమ్ బిర్యానీ చేసేసింది చూడండి. పొడి పొడిగా చాలా బాగా వచ్చింది కదా, రెస్టారెంట్లో వచ్చినట్టు వచ్చింది అనమాట. అందులోన చాలా బాగా చేసేసింది. ఇప్పుడు వచ్చేసి మొత్తం నీట్గా మిక్స్ చేసేసి క్యారెట్ బాక్సుల్లోకి పెట్టేస్తూ ఉంది. నాకు పెట్టనింది కానీ నాకు రావట్లేదు పెట్టడానికి. వీళ్ళైతే నీట్గా పెట్టేస్తారు, క్యారెట్లు కడతా ఉంటారు కాబట్టి అని చెప్తే సరేలే నేను పెట్టలే అనింది. అప్పటికప్పుడు ఇంకా చక్క పెట్టేసి క్యారెట్లు అన్నీ ఫినిష్ చేసేసామండి వీళ్ళకి తీసుకెళ్ళడానికి. అంటే టైం అయిపోయింది, చక్కని వెళ్ళాలన్నట్టు. ఇంతకీ నేను ఎందుకు చేశాను అనేది చెప్పలేదు కదా. ఈరోజు మై హస్బెండ్ బర్త్డే అండి, అందుకని ఆయన బర్త్డేకి అందరికీ పార్టీ ఇవ్వడానికి చికెన్ బిర్యానీ చేయించి పెట్టామన్నమాట. అలాగే మీరంతా చూసారు కదా వీడియోస్, ఎలా వచ్చిందనేది కొంచెం చూసి కామెంట్ చేయండి. అంటే పర్ఫెక్ట్ చేసామా లేదా అనేది. ఎందుకంటే మనకు తెలుస్తుందన్నమాట ఎవరెవరికి ఇష్టం అనేది. బిర్యానీ ఇష్టం ఉన్న వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి.